సార్ మీరు మనిషి చేత కొట్టించుకున్నప్పటికి ఇప్పటికి ఏదన్నా బాగా డిఫరెన్స్ ఏమన్నా చూసారా? మనిషి చేత అంటే అండి స్ప్రేయర్ కొట్టేటప్పుడు అది స్ప్రేయర్ బ్యాటరీ స్ప్రేయర్ కదా, ఛార్జింగ్ తగ్గే కొలది ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. దీంతో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఈవినింగ్ స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్లో కూడా అలాగే ఉంటుంది. మొత్తం అంతా ఒకే యూనిఫామ్గా పడుతుంది. బ్యాటరీ స్ప్రేయర్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 12 అయ్యేటికి ఛార్జింగ్ తగ్గిపోయి కొలది ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. దానివల్ల కొంత ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చు చివరికి వచ్చేటడికండి. అదే అది మెయిన్ ప్రాబ్లం. స్ప్రేయింగ్ కూడా అది స్ప్రేయింగ్లో కూడా మనిషి అలసట వల్ల అయితేనే ఏదైతేనే యూనిఫామ్గా పడదండి. కొంచెం వాళ్ళు కూడా ఈ దిగబాట్లు ఎక్కువ ఉంటాయండి. ఆ దిగబాట్లలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతో కూడా స్ప్రే పడుతుంది. ఇది అలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి దిగబాట్లు బాగా జరుగుతుంది స్ప్రే. అంటే దుబ్బులు మనుషులు వెళ్తుంటే అలాగ తొక్కడం జరుగుతూ ఉంటుంది. దుబ్బులు ఒకసారి ఒక ఎకరానికి 4-5 సార్లు స్ప్రే చేయవలసి ఉంటుంది. ఆ 4-5 సార్లు దుబ్బులు కొంచెం పక్కకి వెళ్తూ ఉంటాయండి. పడిపోయినప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. పడిపోయినప్పుడు తొక్కేసి వెళ్ళడం జరుగుతుందండి. డ్రోన్కి అయితే పైనుంచి కాబట్టి అంటే అటువంటి ప్రాబ్లం ఉండదు డ్రోన్తో అయితే. ఒక 10 ఎకరాలు ఒక 4 మనుషులు కొట్టాలంటే 2 రోజులు పడుతుంది, అయితే ఒక రోజులో పడుతుంది. ఇదే డ్రోన్ అయితే 2 అవర్స్లో పడుతుంది. మ్యాక్సిమం 2 hours. ఎంత టైం సేవ్ అవుతుంది. మీరు చేయించుకున్న తర్వాత ఏమన్నా మంచి డిఫరెన్స్ ఏమన్నా చూసారా సార్? అంటే లేబర్ తో కంపేర్ చేస్తే మనకి డ్రోన్ బాగా చాలా మెయిన్ అదే. లేబర్ తీసుకొచ్చి మందు కొట్టించాలంటే రైతు చాలా కష్టం, మెంటల్ టార్చర్. అది లేకుండా మ్యాన్ పవర్ అసలు ఒక రైతు 10 బకెట్లు వరుసగా నీళ్ళు పెట్టుకుంటే 10 ఎకరాల మంది అయిపోతుంది కదా. ఇంక మరి లేబర్ ఖర్చు చాలా తక్కువ అవుతుంది కదా. లేబర్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమన్నా కొన్ని లేబర్ ప్రాబ్లమ్స్ అసలు ప్రాబ్లమే వ్యవసాయానికి లేబర్ రావడం. లేబరు సమయానికి దొరకరు. తర్వాత అన్నిటికంటే మెయిన్ ఈ హెవీ మందులు ఒక రోజుకు వచ్చి చాలా విషపూరితమైన మందులు అయిపోతున్నాయి. అవి భూమి మీద పట్టడం కాకుండా ఆ స్ప్రే చేసే వాళ్ళు కూడా పీల్చుకుంటున్నారు. ఒకసారి స్ప్రేకి తీసుకొస్తున్నాను తప్ప అమ్మ ఆవిడ పెయింట్ అయి పడిపోతాడా, ఏమైనా అనారోగ్యం పడి ఇబ్బంది కలుగుతుందా, నాకు రిస్క్ అని ఆలోచిస్తుంది. దీనికి ఆ రిస్క్ లేదు. 100% చెప్పాలంటే ఇది రిస్క్ లేదు. దూరం నుంచి అసలు స్ప్రే చేసే యూత్ కూడా ఎవరు లేరు. 40 బిలో ఎవరు చేయలేరు, 40 పైన ఎవరు చేయలేరు, 40 బిలో చేయాలి. 30 ఇయర్స్ లోపు యూత్ ఎవరు స్ప్రే చేసేవాళ్ళు లేరు. చేసినా కూడా రిస్క్ అది. ఇప్పుడు దీనికి ఆ రిస్క్ లేదు. లేబర్ తో చేయించిన దానికి డ్రోన్ తో చేయించిన దానికి బాగా మేజర్ గా అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? లేబర్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలం పంటకి బాగా దిగబడుతుంది. లేబరు మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు స్ట్రెయిన్ అవుతున్నారని ఫీల్ అయ్యి వాళ్ళ ఇబ్బందులు కూడా వస్తే వాళ్ళు తర్వాత ఏమో వాళ్ళు ఈ కెమికల్ ఇన్హేల్ చేయటం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఎంత చెప్పినా వాళ్ళు ప్రొటెక్టివ్ డ్రెస్ వేసుకుంటాం కానీ మాస్క్ పెట్టుకుంటాం కానీ చేయరు. వాళ్ళు లేబర్ మామూలు ప్రకారం వెళ్ళిపోతారు. అందుకని తప్పకుండా వాళ్ళకి మన సొంతానికి నుంచి వాళ్ళని హామ్ చేసినట్టు అవుతుంది అనిపిస్తుంది అది. ఇప్పుడు దీనివల్ల అయితే ఆపరేటర్ గట్టు మీద ఎక్కడ నుంచి ఆయన డ్రోన్ డైరెక్ట్ చేస్తాడు కనుక ఎక్కడ ఇబ్బంది లేకుండానే హ్యూమన్ అంటే దీంట్లో కూడా చూస్తే మంచి ఉపయోగం ఇది డ్రోన్తో. ఇంకా దగ్గర మ్యాన్ పవర్ అవసరం ఉండదు. మ్యాన్ పవర్ అంటే అంతకంటే బెటర్ యూస్కి మ్యాన్ ఉపయోగపడతాడు. అందుకని అన్ఎంప్లాయ్మెంట్ ఏమి రాదు. మరి మొదట్లో మేము అగ్రికల్చర్ చేసిన అంతా లేబర్తో చేసినప్పుడు మరి వాళ్ళంతా ఏదో పని చేస్తున్నారు. ఇప్పుడు లేరు కూడా, దొరకట్లేదు. మనుషులు కావాలంటే దొరకని పద్ధతిలో ఉన్నాయి. మరి ఏమైనా అందరికీ ఏదో ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ ఉందన్నమాట.